రాజధానిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్న ఉద్యోగులకు అమరావతి చట్టబద్దత బిల్లు ద్వారా ఓ భరోసా దొరికింది. ప్రధానంగా రాజధాని పరిధిలో పనిచేసే దాదాపు 40,000 మంది ఉద్యోగుల్లో సందిగ్ధతకు తెరపడింది. అమరావతికి చట్టబద్దత కల్పించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అటు సచివాలయంలో, ఇటు విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయాల్లో కేకులు కోసి సంబరాలు చేసుకున్నాయి. ఎవరన్నా ఒక వ్యవస్థ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కావలసిన చోట పెట్టుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేకం వస్తాయి. ఒక 50 సంవత్సరాల్లో ఒక 8-9 రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రావచ్చు. కానీ వచ్చిన వాళ్ళల్లా ఇవాళ ఢిల్లీలో దేశ రాజధాని ఉంది, రేపు ఇంకొక ప్రధాని వచ్చి నేను దాన్ని కేరళలో పెడతా అంటాడు, నార్త్ ఈస్ట్లో పెడతానంటాడు, ఇంకొక ప్రధాని వచ్చి నేను చండీగఢ్లో పెడతానంటాడు. ఇవన్నీ జరిగే పనే. ఉద్యోగులకు కూడా సందిగ్ధం. మరి ఉద్యోగులు ఇక్కడ సెటిల్ అవ్వాలా, రిటైర్ అయినా సెటిల్ అవ్వాలా, ముందు ఏమున్నది ఏమీ లేకుండా అధికంపంలో ఉండే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి నేను ఇక్కడ కాదు, నేను ఇంకో చోట టంగుటూరులో పెడతానంటే మళ్ళీ మొత్తం ఉద్యోగులు మళ్ళీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందుకని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పరంగా, మా పరంగా ఏదైతే ఒక రాజధాని కన్ఫర్మిటీ చేశారో, చట్టబద్ధత కల్పించారో, ఉద్యోగులందరూ కూడా అమ్మాయ మనం ఈ రాజధాని ఉంది, ఈ రాజధానిలో ఉద్యోగం పనిచేసుకునే పరిస్థితి ఉంది. దాదాపు 30 నుంచి 40,000 మంది ఉద్యోగులు రాజధాని మీద ఉంటారు. కర్నూలు అంటారు, ఒకసారి వైజాగ్ అని అంటారు, ఒకసారి ఇంకేదో ఊరు అని చెప్పి చెప్తారు. ప్రజా రాజధాని అమరావతి వచ్చినందుకు హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి వస్తున్నప్పుడు మేము ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏంటి అనే ఒక సందిగ్ధతలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ ఉంటామా, వైజాగ్ వెళ్తామా, లేకపోతే ఎక్కడ ఉంటుంది ప్రభుత్వం అనే ఒక సందిగ్ధతలో కూడా ఇప్పటి వరకు ఎంప్లాయీస్ అందరూ ఉండిపోయారు. సో ఈ రోజు అన్ని సందిగ్ధతలకు తెరదించుతూ చట్టం దొరికింది. సామాన్య ప్రజలతో పాటు ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా హ్యాపీ.